రైట్ బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతారు. మంత్రివర్గ విస్తరణ తదనంతర పరిస్థితులపై ఖర్గేతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్ రెండో రోజు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. శివ, ప్రెజెంట్ మల్లికార్జున ఖర్గేతో ఎన్నింటికి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి? భేటీ తదనంతరం కార్యాచరణ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు నిన్న కేసీ వేణుగోపాల్ కలిసిన తర్వాత పిసిసి కార్యవర్గ కమిటీని అధికారికంగా ప్రవేశించారు. ఇక ఈ రోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున రైట్ రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది సీఎం రేవంత్ రెడ్డిది. ప్రజెంట్ అయితే కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతారు. ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిస్థితులపై అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరిన్ని కూడా అంశాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతారు. మంత్రివర్గ విస్తరణ తదనంతర పరిస్థితులు, రాష్ట్రంలో జరిగిపోయే రాజకీయ పరిణామాలకు సంబంధించి అనేక విషయాలు కూడా ఈ భేటీలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ప్రెజెంట్ అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీకి సంబంధించి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రెజెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, చూస్తున్నాం అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఎన్నింటికి కలిసే అవకాశాలు ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సోమ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో ప్రధానంగా ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం వారికి ఏ శాఖలు కేటాయించాలి, ఖాళీ వర్గంలో దానికి సంబంధించి ఎవరికి కేటాయించాలి అనే అంశాలతో ప్రధానంగా మల్లికార్జున ఖర్గేతో చర్చించబోతున్నారు. నిన్న కేసీ వేణుగోపాల్ కలిసిన సందర్భంగా పిసిసి కార్యవర్గ కూర్పుపై ఫైనల్ గా నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఈ రోజు ఖర్గే జరిగే సమావేశంలో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు కానీ రానున్న సంస్థాగత ఎన్నికలకు సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రధానంగా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గేతో చర్చించబోతున్నారు. ఇక మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారు ఇప్పటికే వివేక్ వెంకటస్వామి అలాగే వాసిటి శ్రీహరి మురుదిరాజు ఇద్దరు కూడా మల్లికార్జున ఖర్గేను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటు కేసీ వేణుగోపాల్ ను వివేక్ వెంకటస్వామి కూడా కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ప్రధానంగా ఏదైతే మంత్రివర్గ విస్తరణ కానీ తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇక మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో ఎవరికైతే చోటు దక్కలేదో అసంతృప్తులు అలకబోయిన నేతల గురించి అధిష్టాన పెద్దలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. నిన్న కేసీ వేణుగోపాల్ తోను ఈ రోజు మల్లికార్జున ఖర్గేతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. వారికి ఎటువంటి స్థానం కల్పించాలి, ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో వారి పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో చోటు కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో భాగంగానే ఇక ఖాళీగా ఉన్న 3 మంత్రివర్గ ఖాళీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మంత్రివర్గం రెడ్డి సామాజిక వర్గం అలాగే కమ్మ సామాజిక వర్గానికి ఇతర సామాజిక వర్గాలకు ప్రధానంగా ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంటే ప్రధానంగా కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి వీరు ముగ్గురు ఒకరికైతే నెక్స్ట్ మంత్రివర్గంలో అవకాశం కల్పించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు సమావేశం అనంతరం సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు, రాజకీయ అంశాలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక 12 గంటలకు రాజాజీ మార్గ్ లోని ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగబోతోంది.